ఎండాకాలం మిట్ట మధ్యాహ్నం రోడ్ల మీదకు రావడం అంటే ఎవరికైనా ఇబ్బందే. కానీ తప్పదు. మండుతున్న ఎండల్లో రోడ్ల మీదికి వస్తుండే వారికి ఎక్కడైనా చిన్న చెట్టు కనిపిస్తే చాలు, అమాంతం ఆ చెట్టు కిందికి చేరి కాసేపు ఉండి అలసట తీర్చుకుంటారు. అయితే అలసట తీర్చే ఆ చెట్టు కిందే తాగేందుకు చల్లటి మంచినీళ్లు, మజ్జిగ, అంతేకాదండోయ్ చక్కటి కర్రీతో టమాటో రైస్, అరటిపండుతో పాటు పెరుగన్నం కూడా ఫ్రీగా అందిస్తే అంతకంటే కావాల్సిందేముంది? ఇంతకు ఈ చెట్టు ఎక్కడుందనుకుంటున్నారా? సనత్ నగర్ ఈఎస్ఐ ఆసుపత్రి పక్కనే ఉన్న మోడల్ కాలనీ ఆర్చ్ దగ్గర. మండు టెండల్లో ఆ చెట్టు కింద ఈ అద్భుత భోజనాన్ని అందుకున్న తర్వాత ఎవరి నోటి నుండైనా వచ్చే మాట ఒక్కటే, అన్నదాత సుఖీభవ అని. అవునండి, మండు వేసవిలో దాదాపు 100కు పైగా రోజుల్లో ప్రతిరోజు 300 మందికి తగ్గకుండా ఈ చెట్టు కింద మధ్యాహ్న మిత భోజనాన్ని గత 10 సంవత్సరాలుగా ఫ్రీగా అందిస్తోంది సనత్ నగర్ ఈఎస్ఐ ఆసుపత్రి పక్కనే ఉన్న మోడల్ కాలనీకి చెందిన మానవ సేవా చారిటబుల్ ట్రస్ట్. షట్టర్ కార్డు పోడైతే ఆయన అక్కడికి వెళ్ళాలి బాబు. మహారాష్ట్ర ఈ ట్రస్ట్ సేవలు కేవలం వేసవి శిబిరాలకు మాత్రమే పరిమితం కాలేదు. ఆకలితో ఉన్నవారికి కడుపు నిండా భోజనం పెట్టేందుకు ఈ ట్రస్ట్ ప్రతినిధులు సంవత్సరం పొడవునా తమ సేవలందిస్తున్నారు. ఎర్రగడ్డలో మెంటల్ హెల్త్ హాస్పిటల్, పంజాగుట్టలోని నిమ్స్, సికింద్రాబాద్లోని గాంధీ వంటి పెద్ద ఆసుపత్రులలో అన్నార్థుల ఆకలి తీరుస్తున్నారు. అంతేకాదు, అనాథ వృద్ధాశ్రమాల్లో కూడా వీరు తమ సేవలందిస్తున్నారు. మానవ సేవ చారిటబుల్ ట్రస్ట్ నిర్వహిస్తున్న ఇంతటి సేవా కార్యక్రమాలకు దాతల చేయూత మరవలేనిదని ఈ ట్రస్ట్ సేవలను గురించి మేనేజింగ్ ట్రస్టీ డి బుచ్చిబాబు మాటల్లో విందాం. నమస్తే, నా పేరు బుచ్చిబాబు. నేను మానవ సేవ చారిటబుల్ ట్రస్ట్ ట్రస్టీ మెంబర్ని. ఈ చలివేంద్రము మేము గత 10 సంవత్సరాల బట్టి నిర్విఘ్నంగా ఆ భగవంతుడి ఆశీర్వచనంతో, దాతల యొక్క సహకారంతో, సేవకుల యొక్క సహకారంతో నిర్విఘ్నంగా జరుగుతున్నది. ఇటువంటి మహత్తర అవకాశం కల్పించిన ఆ భగవంతుడికి, దాతలకి మేము సదా రుణపడి ఉంటాము. ప్రతిరోజు ఇక్కడ పెరుగన్నము, అరటిపండు, మజ్జిగ అందరికీ పంచుతూ ఉంటాము. సో రోడ్డు మీద వెళ్ళే మిట్ట మధ్యాహ్నము ఈ 30 డిగ్రీస్ 40 డిగ్రీస్ టెంపరేచర్లో ఉన్న వాళ్ళకి నీళ్లు 24/7 ఎప్పుడు 365 డేస్ ఇక్కడ ఈ చలివేంద్రంలో ఉంటాయి.
ఈ సమ్మర్లో మటుకు ఈ మితాహార వితరణ కార్యక్రమం ఉంటుంది. మిగతా రోజుల్లో దాతలు కోరిన విధంగా రకరకాల హాస్పిటల్స్లో వాళ్ళకి ఫుల్ ఫుడ్ సర్వ్ చేస్తాము. ఇక్కడ మాత్రం ఓన్లీ మితాహార సేవ జరుగుతుంది. సో దీనికి మోళ్ల కాలనీ అధ్యక్షుడైన సారిపల్లి కొండలరావు గారు, అట్లా కొంతమంది USA నుంచి కొంతమంది దాతలు, ఆస్ట్రేలియా నుంచి కొంతమంది దాతలు వాళ్ళ ఇళ్ళలో సందర్భానుసారంగా వాళ్ళ పుట్టినరోజులకి, లేకపోతే వాళ్ళ వివాహ యానివర్సరీస్కి, లేకపోతే వాళ్ళ పెద్దల యొక్క డెత్ యానివర్సరీకి, అట్లా ఏదో ఒక వాళ్ళ ఇంట్లో కార్యక్రమానికి ఒక రోజు ఇక్కడ ఈ వితరణ సేవ చేసి వాళ్ళకి వీడియోస్ అవి షేర్ చేస్తాము. వీలైనంత వరకు దాతలను రమ్మంటాము. సపోజ్ వాళ్ళు ఉన్నారనుకోండి, ఈరోజు దాతలు వచ్చారు, అట్లా దాతలు వస్తే వాళ్ళే చూస్తారు. దాతలు లేకపోతే మేము వాళ్ళ తరఫున చేసి వాళ్ళకి వీడియోస్ ఫొటోస్ షేర్ చేస్తాము. నమస్తే అండి, నా పేరు బిందు మాదిరాజు. నేను న్యూజెర్సీ నుంచి వచ్చాను. ఇవాళ మానవ సేవ చారిటబుల్ ట్రస్ట్ నుంచి అన్నదానం చేయడం చాలా సంతోషంగా ఉంది. చాలా మంది నీడీ పీపుల్కి మిడ్ సమ్మర్ మధ్యాహ్నం లంచ్ ప్రొవైడ్ చేయటం చాలా మంచి సేవలో చేస్తున్నారు వీళ్ళు. ఐఎమ్ హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ ఇట్. థ్యాంక్ యూ. నమస్తే, నన్ను అభినందన భవాని అంటారు. అభినందన ద్వారా ఎన్నో సాంఘిక సేవా కార్యక్రమాలు చేశాను. అయితే ఈరోజు ఈ కార్యక్రమం పాల్గొనడం ఒక గొప్ప విషయం. దాని ముఖ్య కారకులు మా మరిది విజయ్ కుమార్ గారు. ఇక్కడ ఆయన ప్రతిరోజు చేస్తున్నాము. ఏదైనా సేవ చేస్తే బాగుంటుంది అని అనుకున్నప్పుడు మా అమ్మాయి అమెరికా నుంచి వచ్చింది. దాన్ని అడిగితే అది స్పాన్సర్ చేస్తానది. ఈరోజు మొత్తం మా అమ్మాయి స్పాన్సర్ చేస్తుంది. విజయ్ కుమార్ గారి సహకారంతో, ఇక్కడ ఉన్న అందరి సహకారంతో ఇన్ని వందల మందికి అన్నదానం చేయడం అనేది ఇట్ ఇస్ నాట్ ఏ ఈజీ, ఇట్ ఈస్ గ్రేట్ థింగ్. ఇందులో పాల్గొంటూ నాకు చాలా ఆనందంగా ఉంది. ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా ముందు ముందు చేయాలని, ఇంకా ఎంతో మందికి సహాయక సహకారాలు ఇస్తానని కోరుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సెలవు.